హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మైండ్ఫుల్నెస్ నేచర్స్ పీస్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ ఛానల్లో నేను ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన టెక్నిక్ని నేర్పిస్తాను. అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే, మనము ఎప్పుడైనా కూడా మైండ్ అనేది చాలా రిఫ్రెష్గా ఉండడానికి మనం ఈ ప్రాక్టీస్ అనేది మనం చేయొచ్చు. చాలా త్వరగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాము. మన ఆలోచనలు అనేవి చాలా తగ్గుతాయి. ఒక ప్రశాంతమైన స్థితి అనేది మన మైండ్కి వస్తుందన్నమాట. మరి దీనికోసం ఒక 10 minutes టైం తీసుకుందాం. ఇంకొక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కూడా ఈ ప్రాక్టీస్ చేసే ముందు మీకు కనుక ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటే, వ్యాయామం కానీ యోగా కానీ చేసే అలవాటు ఉంటే, మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయడం కంప్లీట్ అయిందో ఆ తర్వాత ఈ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మంచి పీస్ఫుల్ స్టేట్లోకి, ఆలోచన రహిత స్థితిలోకి చేరుకోవడం చాలా సులభమవుతుంది. అయితే ఫ్రెండ్స్, మరి మనము ఈ టెక్నిక్ని స్టార్ట్ చేద్దాము. మీరు ముందుగా కొద్దిగా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని నాతో పాటు ఈ టెక్నిక్ చేయండి. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడైనా కూడా మనం ఈ ప్రాక్టీస్ చేసే ముందుగా చాలా రిలాక్స్గా బాడీని రిలాక్స్ చేయాలి. కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్తో ఈ ప్రాక్టీసెస్ని చేసినప్పుడు చాలా సులభంగా మనము అతి త్వరగా మనం ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాము. మరి దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఒక 3 deep breaths తీసుకుందాము. 2 ముక్కు రంధ్రాల ద్వారా డీప్గా శ్వాసను తీసుకోవాలి. అది పొట్ట లోపలికి దాకా వెళ్ళాలి శ్వాస. తర్వాత మళ్ళీ బ్రీత్ అవుట్ చేయాలి. శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. ఈ విధంగా 3 deep breaths తీసుకోవాలి. 1 breath, ఫస్ట్ బ్రెత్ అయింది. సెకండ్ బ్రెత్ తీద్దాము. డీప్గా బ్రీత్ ఇన్ చేయండి. పొట్ట బల్జ్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మన బాడీలో అబ్జర్వ్ చేయండి ఒకసారి. అన్ని సెల్స్ కూడా బల్జ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది డీప్గా బ్రీత్ ఇన్ చేసినప్పుడు. అలాగే బ్రీత్ అవుట్ చేద్దాం. పూర్తిగా శ్వాసని పూర్తిగా బయటికి విడిచిపెట్టేసేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుంచి శ్వాస బయటికి వెళ్ళిపోవాలి. అదే టైంలో మన పొట్టని మనం అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ పొట్ట భాగం లోపలికి వెళ్తుంది. దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత థర్డ్ బ్రెత్ తీద్దాము. బ్రీత్ ఇన్, చాలా డీప్గా బ్రీత్ తీయండి లోపలికి. మన అన్ని సెల్స్లో కూడా ఎప్పుడైతే మనం బ్రీత్ ఇన్ చేస్తామో ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది చాలా చక్కగా. తర్వాత బ్రీత్ అవుట్ చేయండి. పూర్తిగా అన్ని సెల్స్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తూ, బాడీని పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్. ఇప్పుడు మనము ఒక 5 నుండి 10 నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చుందాము. కేవలము మన శరీరాన్ని అబ్జర్వ్ చేద్దాము. మన శ్వాస ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాము. శ్వాసని అబ్జర్వ్ చేస్తూ మన శరీరంపై కూడా ధ్యాస పెడుతూ కూర్చుందాము. ఈ విధంగా మనము ప్రాణాయామము, బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా మనము ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది చేసినప్పుడు మనలో చాలా డిఫరెన్స్ అనేది మనం చాలా త్వరగా అబ్జర్వ్ చేయగలుగుతాము. మన బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. బ్రెయిన్ వేవ్స్ అనేవి ఎక్కువ ఆలోచనలు ఉన్న స్థితిలో బీటా బ్రెయిన్ వేవ్స్ అనేవి మన బ్రెయిన్లో ఉంటాయి. అవి రన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి చేస్తామో, ప్రాణాయామాలు, అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ వేవ్స్ బీటా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్కి వెళ్తాయి. ఆల్ఫా స్టేట్ అంటే, బీటా స్టేట్లో ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ఏదైనా బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు బీటా స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి చేస్తూ ఉంటాము. ఇక్కడ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లో ఏంటంటే ఆలోచనలు అనేవి
కాస్త తగ్గుముఖం పడతాయి. ఒక ప్రశాంత స్థితిలోకి మనం చేరుకుంటాము. ఇప్పుడు మనము అదే స్థితిలో ఉంటాము. ఒకసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీ శ్వాసని కూడా గమనిస్తూ చేయండి. 2 ముక్కు రంధ్రాల దగ్గర మీ ధ్యాసను ఉంచండి. శ్వాస అనేది ఏ విధంగా లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఏ విధంగా బయటికి వస్తుందో గమనించాలి. శ్వాస మీద ధ్యాస ఉంచండి. అలాగే మన శరీరం కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. నేను ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాను, మెడిటేట్ చేస్తున్నాను అనే ధ్యాస కూడా లేకుండా చాలా సహజంగా, చాలా రిలాక్స్గా కూర్చొచ్చేయాలి. రిలాక్స్గా, చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్గా మీ బ్రెత్ని అబ్జర్వ్ చేయండి. సహజంగా, సరళంగా జరుగుతూ ఉంటుంది మనకు బ్రెత్ అనేది. ఆ బ్రెత్ని అబ్జర్వ్ చేయాలి. శ్వాస మీద ధ్యాస ఉంచండి ఫ్రెండ్స్. అలాగే మీ శరీరాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. కాలి పాదాల నుంచి తలపై భాగం వరకు శరీరాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. చాలా రిలాక్స్గా అవుతుంది శరీరం అంతా కూడా. శ్వాస అదే విధంగా గమనిస్తూ ఉన్నట్లయితే శ్వాస చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా జరుగుతూ ఉంటుంది. ఆ శ్వాసను పట్టుకోండి. మన సహజ స్థితిలో మనము ఉండడమే అసలైన స్థితి. కానీ మన సహజ స్థితిని దాటి మనము ఉంటాము, ఎక్కువ ఆలోచనలతో నిండి ఉంటాం. కాబట్టి మళ్ళీ మనం మన సహజ స్థితిలోకి చేరుకోవడం కోసమే మాత్రమే ఈ మన మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అనేవి మనం చేస్తూ ఉంటాము. మన సహజ స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఎంత ఫోకస్డ్గా ఉంటాము, ఎంత చక్కగా ఆలోచన రహిత స్థితిలో, సహజ స్థితిలో ఉండడం ద్వారా మనం ఎన్ని అద్భుతమైన ఫలితాలను, లాభాలని పొందగలుగుతాము అనేది ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అనేవి చేయడం ద్వారా మనకి చాలా అర్థమవుతుంది. కాబట్టి శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి ఎప్పుడైనా కూడా. ఒక రిలాక్స్ స్టేట్ని మీరు గమనించగలుగుతారు. ఒక ప్రశాంత స్థితిలోకి వెళ్తున్నారు నెమ్మదిగా. మీ ధ్యాసను 2 ముక్కు రంధ్రాల దగ్గర ఉంచండి ఫ్రెండ్స్. 2 ముక్కు రంధ్రాల దగ్గర ఉంచి లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాసని గమనిస్తూ ఉండండి.
ఆలోచన రహిత స్థితి అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఫ్రెండ్స్, అంటే అన్ని ఆలోచనలు నశించి శూన్యమైపోయి ఆలోచనలు లేని స్థితినే మనం ఆలోచన రహిత స్థితి అంటాము. ఇలాంటి స్థితిలో మన లోపలికి అనంతమైన ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి చాలా శక్తివంతంగా తయారవుతుంది మన శరీరం. శ్వాసని గమనించండి ఫ్రెండ్స్. సహజంగా సరళంగా జరిగే శ్వాసని గమనిద్దాం. ఎంత శరీరాన్ని ఎంత వదులుగా, ఎంత లూజ్గా వదిలేసి కూర్చోవాలి, సహజంగా కూర్చోవాలి. ఏదో మనం ప్రయత్నం చేస్తున్నట్లుగా ఎలాంటి ఫీల్ లేకుండా చాలా రిలాక్స్డ్గా ఉంచాలి బాడీని అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి నెమ్మదిగా మళ్ళీ ఒక 3 డీప్ బ్రెత్స్ తీయండి ఫ్రెండ్స్. బ్రీత్ ఇన్, డీప్గా బ్రీత్ ఇన్ చేసి మళ్ళీ బ్రీత్ అవుట్ చేయండి. ఈ విధంగా 3 డీప్ బ్రెత్స్ తీయండి ఫ్రెండ్స్. సెకండ్ బ్రెత్ కూడా అలాగే తీయండి. త్రీ బ్రెత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఎక్కడ కూర్చున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ నెమ్మదిగా 2 చేతుల్ని రబ్ చేయండి. రబ్ చేసి 2 కళ్ళ మీద ఉంచండి ఫ్రెండ్స్. కళ్ళ మీద ఉంచి నెమ్మదిగా 2 చేతులను చూస్తూ కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచిన తర్వాత కొద్దిగా మంచినీళ్ళని తాగండి. ఓకే ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, మీరు ఈ ధ్యానంలో కలిగిన అనుభవాలని షేర్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ అనుభవాల్ని తెలియచేయండి. మరియు మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నా వాటిని కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్లో జాయిన్ అయ్యి దీంట్లో ప్రాక్టీస్లో పాల్గొన్నందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.